పోయినట్టుగా మీ అప్పుడు పోయినట్టుగా కలగని ఉన్నారా? ఇది ఏమి వెరపు ప్రాణి ప్రాణేశ్వర మన రాజ్యం పోయినట్టుగా కలగని ఇది ఒక్క విశ్వమిత్ర మాత్రం చదవది కొంచెం దూరం పోగానే వశిష్ఠ మాత్రం తర్వాత ఆయన పోయి మన తాదాసులు పొందండి. సరేనా దాటి హరిశ్చంద్రుడు చంద్రావతి సతీ సుతులతో స్వప్నం కలిగించిన అదే విధంగా నా యొక్క హరిశ్చంద్రుడు ఇద్దరు మాతృ కన్యలను సృష్టించి వారిపైకి ప్రయోగం చేస్తున్నారు. అత్యాగ్రహాలు బంధు
పేరేంటో చెప్పమంటున్నావా? నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ అయ్య పేరు, మీ నాయన పేరు, మీ అమ్మ పేరు అంత చెప్పు. మాకు తల్లి లేదే. అది లేదా? ఎక్కడికే చూసిపడ్డావు? మేము వరకుమారులము. అంటే స్త్రీ పురుషుల కలయిక చేత పుట్టినదాను కాదు. ఎట్లా పుట్టినావు? మా యొక్క తండ్రి అయిన విశ్వామిత్రుడు అతని యొక్క మాయ చేత మమ్మల్ని పుట్టింపజేశాడు కాబట్టి సృజింపజేసిండా? మమ్మల్ని సృజింపజేశాడు. విన్నావా? ఆ, కలు బల రేగు పూర్ణ కళ కలు బల రేగు పూర్ణ కళ కాంతుల నొప్పి ముఖాన విందము చల్లదనున్న తాచులను శయన సూములను సింగము దొరుగజేయు మధ్యము దూరననప్పు మరాలయానము కలిగియు కుల్కులాయనన కాగిని వచ్చింది తాత బాబరే అనగా సుందరాగిలే చక్కని అమ్మా, విశ్వామిత్రుడు సమర్పించిన దానైనా ఆ, మతంగా స్త్రీలం మాతంగ స్త్రీలు మా తండ్రి మమ్మల్ని ఎందుకు పుట్టించాడో వెళ్ళి అడిగినవే. మీ నాయన ఎట్టే అక్కాయి అవి అక్కడ తండ్రి అని ఎక్కడ ఉన్నావే? ఒక్క కాన్మిన వేసుకునేవి కాదు ఇది. ఇది ఒక్క కాన్మిన వేసుకునేవి కాదు. ఊరు పక్కన ఊరు పక్కన నడకట్టే ఎరక చెవులంతా తాళాలు తెచ్చారు. కొడదామంటే లేస్తలేవు. శ్రీ వెంకటేశ్వర చాలా సంతోషము. అయితే అసత్య హరిశ్చంద్రుడు ఆడి తప్పని వాడు పలికి మొక్కిన వాడు అని నీవు చెప్తున్నావు కాబట్టి నేను చాలా సంతోషం. సభా మండపమున బ్రహ్మ ఊర్వశి మేనక తిలోత్తమ నారద గాంధేయ మహాత్ములు కూర్చున్నటువంటి యొక్క సభ లోపల దేవలోకంలో ఎవడు లేడా మెప్పు చేయడానికి గొప్ప చేయడానికి ఈ యొక్క సురమందరూ కూడా గొప్పవారు కాదా? అయినా నీ అల్ప బుద్ధులకు ఏమైనా వస్తున్నా నీచుడా నరుణ్ణి గొప్ప చేసి విశ్వామిత్ర, ఈ దేవసభకే కలకం నేర్చి ఉన్నావు. ఆగము ఆగము, తొందరపడకు. ఏమి కర్ణవీర హిత కౌశిక నీడలు విరసము తాళించు నేటికి కర్ణవీర హిత వశిష్ఠ! కరుణవీర
ఎందుకు అలా ఒప్పులాడగవు? నీకెందుకయ్యా ఇంత కోపము? ఇంత మందికి లేనిది నీకే రేషం వచ్చినది. వశిష్ఠ, ఇది ఏమి సభ? దేవసభ. దేవసభ అనగా సురేక్షకరుడుగా కిన్నెరకు పురుషులకు నాయకుడైనటువంటి దేవనాయకుని ముందనే నీవు అబద్ధమాడినచో నేను ఊరుకుండేదనా? నేను అబద్ధమాడు కాడు విశ్వామిత్ర, నీవు ఆలోచించుకున్నా. ఏవేళ్ళు సందేహం తీర్చుటకై నేను చెప్పుతుంది. ఎందుకు ఇట్లా ఉప్పులాడినవు? ఏ వశిష్ఠ, లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా, అవుతయా పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని ఎంత పలికెదవు పంచమూటనోరు పుణ్యగా లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని ఎంత పలికెదవు పంచమూటనోరు పుణ్యగా లక్షకోటి నీ శిష్యుడవుతయా, పంచగాన్ని గొప్పగెత్తి లక్షకోటి నీ శిష్యుడవుతయా. వశిష్ఠ, విశ్వామిత్ర, ఏమిరా లంచమునకు అడిగి దేవ యొక్క హరిశ్చంద్రునికి కులగురువు అవుట చేత వాడి ఇచ్చు లంచమునకు ఈ దేవలోకమునే అవత్తమును పట్టుబట్టించడానికి ఏమిరా ఎందుకు ఇలా ఉప్పులాడవు? నువ్వు అక్కడ రాని విషయాలు జోక్యం చేసుకొని ఎందుకు వంచన పాలయ్యవు? నేనే ఎక్కడికి రాని విషయం చోద్యం చేసుకున్నానా? అవును. దేవసభలంలో అతడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఏ యొక్క సురుణ్ణి కూడా గొప్ప చేసిన నాకు ఈ రేషం ఉండకపోవు. విశ్వామిత్ర, ఎప్పటికీ ఆ నరాలు ఇప్పుడు అసత్యమానని వశిష్ఠ, మహిందలైతే మధురబాదయ్య, మహేంద్రమూర్తుని పచ్చిగా బాదయ్య, మహేంద్రమూర్తుని పచ్చిగా మహిందలేసి మధురబాదయ్య, మహేంద్రేంద్ర ప్రతిజ్ఞగా తనపై పాలినోడి మహిందలేసి మధురబాదయ్య, మధురబాదయ్య, మహేంద్రమూర్తుని పచ్చిగా మహిందలేసి మధురబాదయ్య. వశిష్ఠ, ఏమది? దేవసభ మధ్యమున దేవసభ మధ్యమున నీ విధమున కల్లలాడుట నీకుంజలునే మానక అభిమానమును విడచి నరుని గొప్పచేయుట నీకు నచ్చనమునే. వశిష్ఠ, నీకు నాకు ఒక పందెం. విశ్వామిత్ర, కొంచెం గుణమున పార్చుని ఎంతగా నిందించని ఏమి బలమ్మో? కొంచెం గుణం కొంచెము గుణమున పార్చుని ఎంతగా నిందించని ఏమి బలమ్మో? అంచిత నిధి అతనిని వివరించి పొంకింపలేవు నీవెంత పోరా. నీవు వంచన పాలు కాక తప్పదు. నేను కూడా చెప్తున్నాను వినుము. ఓరి వశిష్ఠ వినరా, సారథి
నా యొక్క గడ్డమును తీసివేసి జంజిరమును తెంచివేసి ఈ యొక్క సాధు వృత్తికి చెప్పుమో హరిశ్చంద్ర విభుని జట్టునైన భావంపు దొలంగజేసిన మావారను చూచి మరి తీయనగా హరిశ్చంద్రుడు పొంకించిన ఎడల గుండు గీకించుకొని చున్నటి పొట్టు వరిపించుకొని ఈ దండము నమ్మి నేను పోయేది నీవేమి పోయేదో చెప్పును. నేను కూడా యొక్క హరిశ్చంద్రుడిని ఓడించకున్నచో నా యొక్క దండమును తెచ్చి శిరముండనం చేయించుకొని ఆ యొక్క గాడి పైన యొక్క పురాలోకం నుండి వెళ్ళిపోయాను. సభాసంలారా మీరందరూ విడుతున్నారు. ఆ హరిశ్చంద్రుడు పొంకించిన ఎడల నేను ఉత్తర దిగంబరమున గాఢను నెచ్చి ఊరేగించి నా తపశక్తి ఎంతలో దారబోతుంది. ఈ దుర్మార్గుడు ఏమి చేయనో చూసదు. విభవనరుండకు హరిశ్చంద్రుని పెంపు చేసి ప్రారంభములను పరీక్షించు నీవు ఒక సాధు వృత్తికే కలంకుడవు దృష్ట. హరిశ్చంద్రుడు ఓడించినట్టయితే దేవేంద్రుడి ఒట్టే, హరిశ్చంద్రుడి మీద ఓడియకపోయినా ఈ దేవేంద్రుడి మీద ఒట్టు. వాళ్ళిద్దరు ఒట్టేసుకున్నారు, పోయింది. ఆవును కొట్లాడి జాగల కాలుకు పెట్టినట్టు. మరి ఎవరు కొమ్మలాడుతారో వీళ్ళిద్దరు కలిసి. ఆ యొక్క చంద్రావతి దేవి రాబో మా యొక్క భూపతి మీ యొక్క మా గ్రామనామము మీ తల్లి పేరు నీకు దాచుకోవాలైనా అంత వింద విందు తల్లి పేరు చెప్తాను చెప్ప. బామనే వయ్యారి ముద్దు లేమనే వయ్యారి ముద్దు లేమనే వయ్యారి ముద్దు మామను వీరునా నామము తెలియదా మామను వీరునా నామము తెలియదా బ్రహ్మణలో హరియమున
మాయమ్మ వాయమ్మ తెలుగు నీ యొక్క నామము, మా యొక్క గ్రామనామం నీ యొక్క పూర్వస్థితి, అవును కదా నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీకు ఇంటోళ్ళు ఎంతమంది, బయటోళ్ళు ఎంతమంది? ఏంటా అక్షరాలు వాకి లేదమ్మా నీ తండ్రి పేరేం పేరు? ఓహో నీ తల్లి మా పేరు కవిస్తారం నీతో చేస్తాను కదా విన్నవించు. కళ్ళు వల్ల రేటు పూర్ణ కళ కాంతుల నొప్పి ముగారవిందము తాకులను చల్లని తూపుల నొప్పు సింగము దూరమున కుమరాలయానము కులాంగన కామిని వదిలి రాజభామనే అమ్మా నీ యొక్క భర్త పేరు? క్షత్రియాకులంలో జనించినటువంటి దాన్ని అమ్మా ఇక నా పేరు చెప్పుకోలేనా నీ పేరు చెప్పు. మతి మంటూరాల వినబోయమ్మ నా పేరు చెల్ల. మతి మంటూరాల వినబోయమ్మ నా పేరు చెల్ల. మతియాని అంతులము మా నా పేరు చెల్ల. మతియాని అంతులము మా నా పేరు చెల్ల. నమ్మనాలకు పత్రి 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 మతి మంటూరాల వినబోయమ్మ నా పేరు చెల్ల. మతియాని అంతులము మా నా నా పేరు చంద్రామతిదేవి అంటారు. నీ యొక్క నామము చంద్రావతి దేవి. అయోధ్య నగరంబు మా యొక్క పట్టణం. మీ నగరము అయోధ్య పట్టణం. అవును కదా అమ్మా సత్య హరిశ్చంద్రుడు నా యొక్క భర్త. నీ భర్త పేరు హరిశ్చంద్రుడు. అవును కదా అమ్మా నీకు ఇంటోళ్ళు ఎంతమంది, బయటోళ్ళు ఎంతమంది? అట్లంటే నీ యొక్క చెవులు నీకు చేతులు పెడతాను. అప్పాలని ఆడుకుంటాను. నీ యొక్క నాలుక రెండు చేర్చుతాను విన్నావా? ఆ ఉడుకు రెండు ఉంటలేవా, నాకైతే రెండు అనుకుంటా. ఇంటోళ్ళు అన్నదేంది బయట అన్నదేంది ఓహో ఇంటోళ్ళు అంటే తెలియదు, బయటోళ్ళు అంటే తెలియదు. అర్థం కాలేదు. అమ్మా ఇంటోళ్ళు అనగానేమో కొడుకులు, ఓహో బయట వాళ్ళ అనగానేమో బిడ్డలు. నీకు కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది అంటాను. మరి అలా చెప్పాలి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఇక నాకు వచ్చేది ఇదే మాట. నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు చెప్పు, నాకు ఇష్టం అయితే నాకు చెప్తాయి. అంతేనా? అవును. తనయుండులో తాకుడమ్మ నా తోటి చెలికెత్తలేన సత్యాన్ని కళ్యాణి చింతలక్ష్మి చంద్రముద్దు ఉన్నారు. అత్తడికి నేను ఆ యొక్క భావని వింతలు చూశాను. అయితే ఒక్కడే కొడుక, ఒక్కడే కుమారు. అతని పేరు లోహితాసు. లోహిత్. మళ్ళా ఏం లేదా? ఇంకేం లేదు. మరి హాస్పిటల్ పోలేదా? ఆ భగవంతుడు ఇచ్చింది ఏకాంగుడు అనగా ఒక్కడేనా? ఎన్నో నోములు నోమగా ఇక్కడికి ఎన్నో తమ్ములు పట్టగా ఆ ఒక్కడు జన్మించాడు. ఈ కొనార్కని గొప్పండు. అప్పుడు అలా ఉండదు, ఆ భగవంతుడు ఇవ్వాలంటే. అంతేనా? ఇక్కడ భగవంతుడు మన బలం.